సాహితీజీవి ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనం క్రిత ఎపిసోడ్లో సుశీలుడి యొక్క దీన అవస్థ, ఆయన యొక్క దారిద్ర్య జీవనం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఈ దారిద్ర్యాన్ని భరించలేక, ఇటు ఏమీ చేయలేక ఎంత ఇబ్బంది పడ్డాడో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రకంగా నడుస్తూ ఉండగా ఆయన తన మనుమడు వెళ్ళిపోయాడు అనేటువంటి బాధతో, అలాగే కుమార్తెకి వివాహం చేయకపోతే కన్యాదాన ఫలం కూడా దక్కదనేటువంటి బాధ, ఇవన్నీ దిగుళ్ళు మనసులో పెట్టుకొని పడుతూ అలా వెళుతూ ఉంటే ఆయనకి కొంచెం దూరంలో, అంటే ఈశ్రో మహదేవ, మనకు అన్నీ లభ్యమయ్యాయి అంటే యాక్టివ్గా ఏదైనా చేస్తాం. కానీ మనము కోరుకున్నవి మనకు కోరుకున్నట్టు తీరలేదనుకోండి, ఆ బాధకి ఇంకొంచెం నీరసం పడిపోతూ ఉంటాం. ఉండాల్సినటువంటి రీతిలో ఉండలేక నీరసపడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే. అలాగా నీరసంగా భగవంతుడా, ఏమి నేను చేసినటువంటి అపరాధం, మనకి ఈ బాధ నుంచి విముక్తి కలిగితే చాలు అనుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఆయన అక్కడి నుంచి ముందుకు సాగాడు. ఇలా నడుచుకుంటూ ఆ దారిలో వెళుతూ ఉంటే, ఈ దీన అవస్థలోనే గడుపుకుంటూ ఇలా ఒకరోజు బయటికి వెళ్ళి దారిని వెళుతూ ఉంటే ఆయనకి అక్కడ ఒక బ్రాహ్మణోత్తముడు కనిపించాడు. అటుగా వస్తున్నటువంటి బ్రాహ్మణోత్తముడు, బ్రహ్మను రమింపజేయగలిగేవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మము అంటే మనలోనే ఉండేటువంటి ఆ పరమాత్మని మేల్కొల్పడము. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురువుగా సేవిస్తూ ఉంటాం. అంటే గురువు ఎప్పుడూ కూడా ఏ దీనావస్థల్లో ఉండేటప్పటికీ కూడా గురువు యొక్క మార్గంలోని వెళితేనే వెలుగు వస్తుంది, అలాగే జీవితానికి ఒక అర్థం పరమార్థం వస్తుంది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఈయన స్థితి కూడా అదే. ఎప్పుడైతే ఆయన ఎదురు పడ్డాడో, ఈయన ఉండేటువంటి స్థితిని చూసి, ఈయన ఉండేటువంటి బాధకి సాక్షాత్ ఆ పరమాత్ముడివే ఈ రూపంలో, బ్రాహ్మణుడి రూపంలో నాకు ఎదురయ్యాడేమో, ఈయనని కనుక నేను చేరుకుంటే, ఈయన దరికి చేరుకుంటే కనుక నా యొక్క దారిద్ర్యవాత నిర్మూలన అవ్వడంతో పాటు ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం కలుగుతుందేమో అనేటువంటి భావనతోని ఆయన ఆ ఎదురుపడినటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతన్ని చూడగానే తనని తాను మరిచిపోయి ఎక్కడ లేనటువంటి దుఃఖం పొంగుకొస్తూ, మనస్సులోని ఒక వాంఛతో పాటు ఒక నమ్మకం ఏమిటంటే, ఎదురుగా వచ్చినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడి వల్ల నేను ఈ బాధ నుంచి విముక్తుణ్ణి అవ్వబోతుంటాను, నాకు అవ్వే అవకాశం కనిపిస్తోంది అని ఆలోచనతోని ఎదురు వెళ్ళి ఆయనకి నమస్కరించి, పరమాత్మ, మహానుభావ, నాకు ఉండేటువంటి కష్టం, అంటే నాకు ఎటువంటి అత్యాశ కానీ, ఏదో రత్న వైడూర్యాలు కొనుక్కోవాలని కానీ, వజ్ర వైడూర్యాలు రత్నాలు కావాలని కానీ, రాజ్యాలు కావాలని కానీ, అధిక ధనం కావాలని కానీ, ఇటువంటి విపరీతమైనటువంటి కోరికలు వాంఛలు నాకు లేవు. కానీ నాకు కనీసము ఆకలి లేకుండా 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళేటట్టు 3 పూట్ల కడుపు నిండా నేను, నా కుటుంబం కడుపు నిండా ఆహారాన్ని స్వీకరించి నా బాధ్యతలని నేను విస్మరించకుండా బాధ్యతలని నిర్వర్తించేటువంటి శక్తి నాకు
ప్రసాదిస్తే చాలు. దీనికి ఏ మంత్రమో తంత్రమో ఏదైనా సరే, మంత్రమో తంత్రమో యంత్రమో ఏదైనా సరే, నాకొక దానిని ప్రసాదించండి స్వామి అని చెప్పి అక్కడే ఆయనకి సాష్టాంగ పడిపోయాడు. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక కష్టంలో ఉన్నప్పుడు మనకు అక్కడ ఓదార్పుగా, అంటే ఇంకా ఏమీ దిక్కు లేదు, ఏమిటి ఈ పరిస్థితి, ఏమైపోతామో అనేటువంటి స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో, చుట్టూ సముద్రంలో మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, చుట్టూ నీరు, ఎటు వెళ్ళడానికి బయటికి లేదు. ఇప్పుడు ఈ సమస్యలు అనేటువంటి వలయం కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహం లేనప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి సముద్రములోని నావలాగా, చిక్కుకుపోయినటువంటి నడి సముద్రంలోని ఉండి నిలిచిపోయినటువంటి నావలాగా నా జీవనం ఇరుక్కుపోయింది, ఇబ్బందుల పాలులో ఉన్నాను. నేను ఎలాగైనా సరే రక్షింపబడేటట్టు 3 పూట్ల నేను, నా పిల్లలు, నా కుటుంబం కడుపు నిండా 5 వేళ్లతోని ఆహారం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినది, ఇక్కడ ప్రత్యేకించి చెప్పారు 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళేటట్టు అన్నారు. అంటే ఇప్పుడు స్టైల్స్కి వచ్చి స్పూనులతో వాటిలతో తింటున్నాం, కానీ ఇందులోని ఎంతో అర్థం పరమార్థం ఉంది. ఈ యొక్క 5 వేళ్ళు కలిస్తేనే ఏదైనా ఉంటుంది. కాబట్టి ఈ 5 వేళ్ళు పెదాలకి తాకి ఈ ఆహారాన్ని మనం తీసుకుని నోట్లో పెట్టుకున్నట్టయితే దాని శక్తి అమోఘం. కాబట్టే మనకి పూర్వీకులు పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 5 వేళ్ళు నోట్లోకి వెళితే చాలు అని. 5 వేళ్ళు నోట్లోకి వెళితే చాలు అంటే లోపల దాకా పెట్టమని కాదు. ఈ 5 వేళ్లతోని నిండుగా ఆహారాన్ని తీసుకొని నోట్లోకి పంపించినట్టయితే దానికి అద్భుతమైనటువంటి శక్తి లభ్యమవుతుంది. అందుకోసమనే ఆయన కోరుకున్నది అదే. నా 5 వేళ్ళు నాకు లోపలికి వెళ్ళేటట్టు ఏ పూటకు ఆ పూట అయినప్పటికీ కూడా మాకు ధాన్యానికి, అంటే ఆహారానికి ఇబ్బంది లేకుండా కడుపు నిండగా ఆహారం తినగలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తే చాలు అని ఆయన కోరుకున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడు, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉద్ధరింపబడ్డారు అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.